ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా మన పీఠంలో జరుపుకోబోయే కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమని, రాఖీ పౌర్ణమని అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైనది, అందరికీ కూడా శుభాలు కలిగించేది. ముఖ్యంగా శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదని, ఆ శివుడు కంఠంలో ఆ విషాన్ని దాచుకునేటువంటి మాసం ఇదే అని, అలాగే పార్వతీదేవి వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళేటువంటి మాసం కూడా ఇదే అని. అందుకే ఈ మాసంలో మంగళగౌరి వ్రతం విశిష్టమైనది, మంగళవారం చేయాలి. శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతంతో పాటు అలాగే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలని చెప్తారు. అయితే మనం ముఖ్యంగా 19వ తేదీ సోమవారం వచ్చింది. ఒక అద్భుతంగా ఈరోజు మనకి అత్యంత ఫలితదాయకమైనటువంటి రోజుగా మనం చెప్పాలి. అందుకే ఆ రోజు మనం శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఆ రోజు శివశక్తి మహాకాళభైరవ రుద్రహోమం. మీరు అనుకోవచ్చు, గురువుగారు మరి రాజశ్యామలాదేవి మాత, ఆ రాజశ్యామలాకి చేస్తాం, మానసాదేవికి చేస్తాం, మృత్యుంజయుడికి చేస్తాం, అష్టభైరవులకి చేస్తాం. కాకపోతే ప్రత్యేకించి శివునికి, శక్తికి మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా, ఆ పరమేశ్వరుడికి అభిషేకం, ఇవన్నీ కూడా మన పీఠంలో సోమవారం పౌర్ణమి రోజు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా ఈ హోమంలో పాల్గొని తప్పకుండా మీ యొక్క గోత్రనామాలు పంపించి, ఇలా పంపించాలంటే మీరు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వాట్సాప్ మెసేజ్ హోమం అని పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. దాని ప్రకారం అందరూ పాల్గొనండి. అలాగే ఈ విశిష్టమైనటువంటి మాసంలో కూడా మనం మీ తరపున హోమం తర్వాత అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది. అత్యంత విశిష్టమైనది, అత్యంత ఫలితం ఇచ్చేది అన్నప్రసాద సేవ. ఈ అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా అందుబాటులో ఉన్నవారైతే ప్రత్యక్షంగా కూడా వచ్చి పాల్గొనవచ్చు. తప్పకుండా మీకు మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియోలన్నీ మీకు నచ్చాలని భావిస్తాను. ఒక్క లైక్ ఇచ్చి నన్ను మీరు ప్రోత్సహించండి. అలాగే మన వీడియోలన్నీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనస్సు రాశి ఆగస్టు 16 నుంచి 31 వరకు ధనస్సు రాశి వారికి సూచనలు, సలహాలు. ధనుసు రాశి వారికి అయితే చాలా ఫేవరబుల్గా ఉందండి, హైలీ ఫేవరబుల్గా ఉంది. 100% రిజల్ట్స్ అయితే అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏమిటి మన గురువుగారు 100% అన్నారు అని అంటే, గోచార ఫలితం ఇది. మీ వ్యక్తిగత జాతకం వేరు, గోచారం వేరు. వ్యక్తిగత జాతకం సపోర్ట్ చేసే వాళ్ళకి గోచారం ఫేవరబుల్గా ఉంది కాబట్టి 100కి 100% మంచి జరిగి తీరుతుంది. ఎక్కడైనా వ్యక్తిగత జాతకంలో ఇబ్బంది ఉన్నట్లయితే గోచారం ఒక 30-40% వరకే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఆలోచిస్తారో ఊహలకు అనుగుణంగానే కొన్ని పనులు జరగటం మీకు ఆశ్చర్యానికి కూడా గురికాక తప్పదు మీరు. అలాగే ఏదైనా ఒక ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఈ పని మీకు జరగదు, ఎవరో మిమ్మల్ని ప్రోత్సహించరు అనుకున్న పరిస్థితుల్లో కూడా పరిస్థితులు, వాతావరణం అంతా అనుకూలంగా జరిగిపోయి ఎవరో ఒకరు వచ్చి మీకు పాజిటివ్గా తయారవుతారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్.
అలాగే ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే మార్పు కనిపిస్తుంది, కాస్త డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనా మీకు అవసరం వచ్చిందనుకోండి, ఇటు బంధువర్గం కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో ఒకరి రూపంలో, లేకపోతే మీకు ఎక్కడో అందాల్సిన బకాయి కావచ్చు, అంది కొద్దిగా ఆర్థిక ఒత్తిడి అయితే తగ్గే పరిస్థితి అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా నెలకొల్పుకుంటారు, బాగుంటుంది వాళ్ళతో కూడా. అలాగే శుభకార్యాల్లో పాల్గొనటం, ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రుణ సమస్యలు కొంతవరకు తీరి వాటి నుంచి బయటపడే పరిస్థితి అయితే ఉంది. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఇబ్బంది ఎదురవుద్ది. విట్నెస్ లేని ప్రవేశపెట్టినప్పుడు అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే అన్నీ అంటే ఏమిటి, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదు ఈ దొంగ డాక్యుమెంట్సా, కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు, సర్వే నెంబర్లు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోలేదనుకోండి అవసరమైతే అడంగలు తెప్పించుకోవాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇవన్నీ చూసుకోకుండా మీరు చేసేటైతే ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు కూడా అవకాశాలు బాగున్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా బాగుంది. ప్రజలలో మీ పట్ల అనురాగం, ఆప్యాయత పెరుగుతుంది. అలాగే మీరు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు, అది మీ రాజకీయ భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి నిర్ణయాలే. ఉద్యోగస్తులకైతే కొంతమేరకు కాస్త పని ఒత్తిడి తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదో మీరు పనిచేసే వాతావరణంలో మీ పక్కన ఇంతమంది ఉన్నటువంటి దుష్టగ్రహాలు కదిలిపోవటం వలన కాస్త ఒత్తిడి అయితే తగ్గుతుంది. అలాగే ఏదైనా కొత్త ప్రాజెక్టు మీ చేతికి ఇచ్చినట్లయితే మీరు ఆ డెవలప్మెంట్ చూసి మీకు ప్రశంసలు పొందటం అన్నీ బాగున్నాయి. మీకైతే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు మాత్రం మీ వ్యాపారాల్లో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోవటం, వ్యాపారాలు ముందుకు వెళ్ళటం కూడా జరుగుతుంది. నూతన వ్యాపార ఒప్పందాలకు కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పాలి. వ్యాపార అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. అయితే అగ్రిమెంట్స్ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. షేర్ మార్కెట్ చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి. కాకపోతే ఇక్కడ సినీ, టీవీ కళాకారులకు మాత్రం కొద్దిగా అవకాశాలు సన్నగిలటం, లేకపోతే ఇచ్చిన క్యారెక్టర్ల మధ్యలో క్యాన్సిల్ అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. చదువుపై దృష్టి పెట్టడం, పరీక్షల్లో మంచి మార్కులు కూడా సంపాదించుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు. కాస్త దీర్ఘకాలిక వ్యాధులు ఎవరికైనా ఉంటే కాస్త ఉపశమనం ఉంటుంది. దాని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక గ్రహ సంచారం ఎలా ఉందంటే రవి శుక్రులు బాగానే ఉన్నారు. కుజుడు బుధుడే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఈ ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. కుజుడికి బుధుడికి మంత్రాలు చదువుకుంటే ఈ కుజ గాయత్రి, బుధ గాయత్రి సరిపోతుంది. అవకాశం ఉంటే కందిపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా వికలాంగులకి, వృద్ధులకి ఇవ్వచ్చు. కుజుడికి లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. లోహితాక్షాయ విద్మహే భూలాభాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్. బుధుడికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఇవి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఈ మంత్రాలు మీరు తప్పకుండా ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించండి. అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రం పఠించండి, మంచి అందరికీ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.